వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ బెడ్షీట్స్ నేను తెప్పించినవి. ఇవి 5 పీస్ బెడ్షీట్ కాన్సెప్ట్ అండి. ఏంటంటే కొన్నిసార్లు మనకి యూజువల్గా మనకు దొరికితే బెడ్షీట్స్ అండ్ పిల్లో కేసెస్. ఓకే, ఈ 5 పీస్ బెడ్షీట్స్ అంటే 2 కుషన్స్ కూడా మీకు దొరుకుతాయి, విచ్ లుక్స్ వెరీ నైస్. యాక్చువల్లీ చాలా బాగా అనిపిస్తుంది. సో దేనికదే ఉన్నాయి. పదండి మనం వీడియో స్టార్ట్ చేసేస్తాం. సో నా ఫస్ట్ కలెక్షన్లో వచ్చేసండి ఈ బెడ్షీట్. దిస్ ఇస్ మెటీరియల్ ఇస్ గ్లేస్ కాటన్ అండ్ సమ్మర్స్ వచ్చేస్తున్నాయి కదండి, మనం ఏసీ ఎటు పెట్టుకుంటాం కాబట్టి హ్యాపీగా క్యారీ చేయవచ్చు. ఇది ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ చూడండి, మనం బెడ్షీట్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడే కానీ థ్రెడ్ కౌంట్ చూస్తాం. ఓకే, సో థ్రెడ్ కౌంట్ 180 to 200 ఈజ్ ఫేర్ నంబర్. ఒకవేళ అంతకంటే మీరు ఎక్కువ వెళ్తూ ఉంటే అంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటాయి, కానీ ఇవి మాత్రం చాలా బాగున్నాయండి. సో దీని థ్రెడ్ కౌంట్ వచ్చేసి 180 అండ్ ఇది కలర్ వచ్చేసి చూడండి. ఓవరాల్ అంటే కొన్నిసార్లు మధ్యలో సర్కిల్ లాగా సైడ్లో బార్డర్స్ అదంతా ఏం లేదు, ఓవరాల్ వచ్చేసి ఇలాగే ఉంది. ఓకే, సో ఇంకా నేను ఇప్పుడు తీసి చూపించినా కానీ మీకు ఇదే అండి. సో డిజైన్ అందుకని ఇలా చూపించేస్తున్నాను ఫోల్డెడ్లోనే. చూడండి, లైట్ పీచ్ కలర్, గ్రీన్ లీవ్స్ అండ్ కొన్ని ఏవో ఎల్లో కలర్ మధ్యలో అలా ఇచ్చేసారు. ఒక 3-4 కలర్స్ ఉన్నాయి, కానీ చూడడానికి ఓవరాల్ చాలా అందంగా ఉందండి బెడ్షీట్. ఈ బెడ్షీట్ వచ్చేసి డబుల్ బెడ్షీట్. డబుల్ బెడ్షీట్లో కూడా మీరు కొనాలనుకున్నప్పుడు ఒకటి మాత్రం కేర్ఫుల్గా ఉండండి. కింగ్ సైజా క్వీన్ సైజా. కొన్నిసార్లు క్వీన్ సైజ్ బెడ్స్ ఉన్నాయనుకోండి, చాలా అంత పెద్ద మ్యాట్రెస్ కూడా చాలా పెద్దగా లేదు, ఒక 6 inch మ్యాట్రెస్ ఉంది. అప్పుడు మీరు కింగ్ సైజ్ తీసుకున్నారనుకోండి, చాలా ఎక్కువ బెడ్షీట్ పక్కన ఉంటే ఊరికి టక్ చేయడానికి మనకు విసుగు అనిపిస్తుంది. సో మీది క్వీన్ సైజ్ బెడ్డా కింగ్ సైజ్ బెడ్డా చూసుకొని మీరు చేయండి. ఒకవేళ క్వీన్ సైజ్ బెడ్ అయినా కొన్నిసార్లు ఈ మధ్య చూడండి 10 inch మ్యాట్రెస్ వస్తున్నాయి, 8 inch మ్యాట్రెస్ వస్తాయి. ఆ మ్యాట్రెస్ పెద్దగా ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ క్వీన్ సైజే తీసుకున్నారంటే కొంచెం మీకు టక్ చేయడానికి స్థలం ఉండకపోవచ్చు, అంటే బెడ్షీట్ ఎక్కువ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు పెద్ద మ్యాట్రెస్ ఉంటే మాత్రం మీకు కింగ్ సైజ్ తీసుకోండి, అదర్వైజ్ గో ఫర్ క్వీన్ సైజ్. ఓకే, సో అదొకటి మీరు గమనించుకోండి. సో దీని వచ్చేసి పిల్లో కేసెస్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి. సో మంచి సైజే అండి. మీకు లావు పిల్లోస్ పెద్దగా ఉన్నాయంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ చిన్నగా ఉన్నా కానీ పర్వాలేదు, ఏం పర్వాలేదు, హ్యాపీగా. ఎందుకంటే ఇది చూడండి, వెనక సైడ్ నేను చూపిస్తున్నాను. యూజువలీ మనం పిల్లో కవర్స్ ఉంటే వెనకాల ఒక ఓవర్లాపింగ్ ఉంటుంది. ఓకే, అది చాలా చిన్నగా ఉంటుంది. కొన్నిసార్లు చిన్నగా ఉందనుకోండి, మనం పిల్లో పెడుతుంటే కనిపిస్తుంటుంది, కొన్నిసార్లు అది బయటికి రావడం అట్లా జరుగుతుంది. కానీ ఇది చూడండి, ఓవర్లాపింగ్ పైన పీస్ వచ్చేసి మంచి బ్రాడ్గా ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. అండ్ అన్నిటికంటే నాకు నచ్చింది ఏంటంటే అండి, ఎవ్రీ పిల్లో కేస్ హ్యాస్ అ జిప్పర్. ఓకే, ఇదిగో చూడండి, జిప్పర్ ఉంది కాబట్టి ఒకవేళ చిన్నగైనా పెద్దగైనా బయటికి వచ్చే సమస్య లేదు, బయటికి నుండి ఇట్లా కనిపించే సమస్య లేదు. నీట్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఒకేలాగా ఉంటుంది. ఓకే, సో ఇది చూడండి, ముందర వచ్చేసి కొంచెం క్విల్టెడ్ ఎఫెక్ట్ ఇచ్చేసారు, వెనకాల దీంతో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఇదే కాదు, మీకు 5 పీస్ కాన్సెప్ట్ అన్నాం కదా, ఇదే ఒక బెడ్షీట్, 2 పిల్లో కేసెస్ అండ్ 2 చిన్ని కుషన్స్. మీరు కావాలంటే దీన్ని యూజ్ చేయొచ్చు, లేదంటే షోగా పెట్టడానికి చాలా అందంగా ఉంటుంది పెద్ద బెడ్స్ మీద. సో అటు ఇటు పెద్దగా పిల్లోస్ పెట్టేసి చిన్న కుషన్స్ మధ్యలో పెట్టండి. లేకుంటే మీకు పెద్దగా లేదు, చిన్నదే క్వీన్ సైజ్ అనుకుంటే కుషన్స్ ముందర కూడా ఇట్లా పెట్టినా చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ వెరీ చాలా రోజుంటే మార్కెట్లో ఉన్నాయి. ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ విత్ యూ గైస్, అందుకే తెప్పించాను. పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. నా నెక్స్ట్ బెడ్షీట్ వచ్చేసండి పర్పుల్ అండ్ లీవ్స్ కలర్, జస్ట్ ప్యూర్ వైట్ కాదు కానీ ఆఫ్ వైట్లో ఉన్నాయి. సో ఓవరాల్ ప్రింట్ చూడండి, ఇది ఇలాగే ఉంది. అంటే నేను తెరిచి చూపించిన ఇంతే కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. సో ఇంత దూరంలో పెద్ద లీవ్స్ మోటివ్స్ వచ్చేసాయండి. సో ఇది కూడా కొంచెం డార్క్ కలరే అయినా కానీ, ఒకవేళ మీకు ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కొంతమంది డార్క్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది లైట్ ప్రిఫర్ చేస్తారు. ఓకే, కానీ యూజువలీ సమ్మర్స్లో అయితే మనం లైటే ప్రిఫర్ చేస్తాం కదండి.
సో నేను అనుకున్నాను అన్నీ లైట్ ఎందుకు, ఒకటి ఈ కలర్ కూడా చూడండి. దిస్ ఈజ్ నాట్ వెరీ డార్క్ ఆల్సో, మంచి లావెండర్కి ఆఫ్ వైట్ లీవ్స్ మోటివ్స్ వచ్చేసాయి. అండ్ అగైన్ ఇది చూడండి, దీనికి కూడా 2 పిల్లో కవర్స్ నేను ఇందాక చూపించినట్టే సేమ్ చూడండి క్విల్టెడ్. ఈ క్విల్టింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. సో అట్లా కాదుకి కొన్ని అంతే అంతే ఈ ప్రైస్లో ఇంత మంచిగా అంటే ఇట్స్ వెరీ గుడ్ డీల్ యాక్చువల్లీ. ఓకే, అండ్ సేమ్ నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ కొంచెం పైనది మంచి బ్రాడ్గా ఉంది అండ్ అగైన్ జిప్పర్ తోటి వచ్చేసింది. కాబట్టి మీరు ఎటు వేసుకున్నా కానీ హ్యాపీగా, అంటే ఉల్టా సీదా అని ఏం తెలియదు, కొన్నిసార్లు మీరు అటు ఇటు వేసేసినా కానీ బాగానే ఉంటుంది. ఓకే, సో నా సజెషన్ ఏంటంటే ఎప్పుడన్నా మీరు యూజువలీ ఇట్లా పిల్లో కవర్స్ మనం పడుకునేటప్పుడు రాత్రి కొన్నిసార్లు తలకి నూనె పెట్టుకొని పిల్లలు అట్లా పుంటే కింద చూడండి ఇవి పిల్లో కేసెస్ పాడైపోతుంటాయి. అందుకనే ఒకవేళ పడుకునేటప్పుడు మీరు ఇట్లా రివర్స్ వేసుకొని పడుకోండి. పొద్దునంతా ఇలా పెట్టుకున్నా అంటే మీకు డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే లేదంటే చూడండి యూజువలీ ఏమవుతుందంటే బెడ్షీట్స్ చాలా బాగుంటాయి, పిల్లో కవర్స్ పోతాయి. ఎందుకు? బికాస్ వి స్లీప్ ఆన్ దిస్ కదా. సో కొన్నిసార్లు ఆయిల్ అంటొచ్చు, అదేమన్నా ఇది డర్టీగా అయిపోయాయి అనుకోండి, బెడ్షీట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఒక చిన్న టిప్. లేదంటే మంచి సజెషన్ ఏంటంటే రాత్రులు పడుకునేటప్పుడు మీరు సాటిన్ పిల్లో కేసెస్ యూజ్ చేయడం బెటర్. కానీ రోజంతా అయితే ఇలా మ్యాచింగ్ ఉంటేనే అందంగా ఉంటాయి కదండి చూడడానికి కూడా బెడ్రూమ్స్లో. అండ్ వీటితో పాటు కూడా ఒక చిన్న క్విల్టింగ్ చూడండి అగైన్. సో చిన్న చిన్న క్యూషన్స్ సేమ్ డిజైన్ని ఇచ్చేసారు. పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్ నా నెక్స్ట్ కలెక్షన్లో వచ్చేసి ఇదండి, లైట్ పింక్, ఆనియన్ పింక్ యూ కెన్ సే, అండ్ ప్యూర్ వైట్. ఇందాకేమో లావెండర్ మీద ఆఫ్ వైట్ లీవ్స్ లాగా వచ్చాయి కదా, దీంట్లో ఏమో లైట్ ఆనియన్ పింక్ మీద బ్యూటిఫుల్ ప్యూర్ వైట్ బంచెస్ అండి, ఒక ఫ్లవర్ బంచెస్ లీవ్స్ అలా ఇచ్చేసారు. అండ్ దీని థ్రెడ్ కౌంట్ వచ్చేసి 230. సో చాలా మంచిదనే చెప్పాలి. సో ఇది కూడా చూడండి ఓవరాల్ ఇలాగే ఉంది. అంటే సన్న మనం పెయింట్ బ్రష్ తోటి వేస్తాం చూడండి ఆ టైప్ ప్యాటర్న్లో వచ్చేసాయి. అండ్ ఇట్స్ అగైన్ అ వెరీ కూల్ కలర్ ఫర్ సమ్మర్స్ ఏనా. సో ఇది కూడా చూడండి ఓవరాల్ వేసి చాలా అందంగా ఉంది. నేనైతే క్వీన్ సైజే తీసుకున్నానండి, ఎందుకంటే నా బెడ్ ఎక్కువ హైట్ లేదు. ఏది మన మ్యాట్రెస్ నార్మల్ ఐ థింక్ ఇట్ ఈస్ 5 or 6 inches. సో ఐ టుక్ క్వీన్ సైజ్. మీరు తప్పకుండా సైజ్ మాత్రం గుర్తు పెట్టుకొని దాని ప్రకారం ఆర్డర్ చేస్తే మీకు ముందు ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇది వచ్చేసి అగైన్ చూడండి సేమ్ ఎట్లయితే అది ఉందో దానిలాగే సేమ్ బెడ్షీట్ లాగే పిల్లో కేసెస్ కూడా విత్ క్విల్టింగ్ వచ్చేసింది వెనక. అగైన్ సేమ్ జిప్ అండ్ బ్రాడ్ ఓవర్లాప్ దిస్ థింగ్ టాప్ పోర్షన్. ఓకే, సో ఇవి చాలా బాగున్నాయండి. అంటే ఈ సైజ్ కూడా చాలా అప్రోప్రియేట్, చిన్నగా అయితే లేవు అసలు. ఓకే, సో దీంతో పాటే సేమ్ ఇలాంటివి కుషన్ కవర్స్. ఓకే, 2 కుషన్ కవర్స్. వీటికి కూడా చూడండి కుషన్ కవర్స్కి కూడా హ్యాపీగా మీరు ఉతకాలి అనుకున్నప్పుడు తీసేసి ఇది చేయొచ్చు. ఇదిగోండి లోపల వచ్చేసి ఇలా, అంటే ఇది డిస్పోజబుల్ టైప్ అనుకుంటాయి. అంటే ఇట్లా లాగితే చిరిగిపోయే మెటీరియల్, అదేంటో కూడా తెలియదండి. బట్ క్లాత్ అయితే కాదు నాకు తెలిసి. ఓకే, సో అది ఏదో సమ్ అలా ఉంది, కానీ డజంట్ మ్యాటర్, మనకి ఇప్పుడు దానికి అవసరం లేదు కదా. అంటే ఆ వూల్ అంతా పాలీవూల్ బయటికి రాకుండా వాళ్ళు కవర్ ఇచ్చారు చిన్నది. అండ్ మెయిన్ కవర్ వచ్చేసి ఇది కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్ నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి చక్కటి పిస్తా గ్రీన్ అండి, నాకు చాలా నచ్చింది. దిస్ ఇస్ అగైన్ వెరీ కూల్ కలర్, సమ్మర్ కలర్ యూ కెన్ సే. దీంట్లో కూడా చూడండి, దీంట్లో ఈ డిజైన్ వచ్చేసి పెద్ద ఫ్లవర్స్ వచ్చేసాయి, పెద్ద ఫ్లవర్ మోటివ్స్ తోటి చూడండి. కొన్ని చిన్న ఫ్లవర్స్, పెద్ద ఫ్లవర్స్, కొంచెం వాళ్ళు అన్ని వైటే కాకుండా కొంచెం ఎల్లో కలర్ యాడ్ చేశారు దీంట్లో, విచ్ ఇస్ లుకింగ్ వెరీ నైస్ యాక్చువల్లీ. సో గ్రీన్ కలర్ లీవ్స్ తోటి ఓవరాల్ ఇలా వచ్చేసిందండి. దీంతో కూడా ఇది వచ్చేసి కొంచెం దీని థ్రెడ్ కౌంట్ వచ్చేసి 310,
క్వాలిటీ చాలా మంచిగా ఉంది ఇది. సో దీనికి చూడండి, దీని పిల్లో కవర్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి. అట్ దిస్ ప్రైస్ రేంజ్ ఐ థింక్ వెరీ వెరీ రీజనబుల్ ఫ్రెండ్స్. చూడండి పిల్లో కవర్ కూడా వెనకాల చక్కగా రఫుల్ వచ్చేసింది. ఓకే, రఫుల్ విత్ నైస్ పీకో ఇంటర్లాక్ డార్క్ గ్రీన్తో చేశారు. అండ్ ఇది కూడా చూడండి సేమ్ వెనకాల అన్ని పిల్లో కవర్స్కి వచ్చినట్టే మంచి జిప్ అండ్ బ్రాడ్ తీస్తాయి. ఓకే, సో మీకు ఎంత పెద్ద కుషన్ అయినా కానీ మీకు పడుతుంది హ్యాపీగా. ఇది సరిపోవట్లేదు, కుషన్ కవర్స్ చిన్నగా ఉన్నాయని అయితే అని అనలేము. సో ఫెయిర్ ఎనఫ్, మంచి డీసెంట్ సైజే. అండ్ దీంతో పాటు కూర్చోండి చిన్న చిన్నవి ఇవి వచ్చేసాయి కుషన్స్. దీంట్లో చూడండి కుషన్ కవర్స్కి ముందర క్విల్టింగ్ లేదు. ఓకే, దీనికి రఫుల్ ఇచ్చేసారు, మిగతా వాటన్నిటికీ క్విల్టింగ్ ఉంది. ఇది దిస్ ఇస్ ప్లెయిన్. ఓకే, దిస్ ఇస్ ప్లెయిన్ విత్ రఫుల్ అరౌండ్. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అగైన్ వెరీ కూల్ కలర్. మంచి ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి, ఒక 2-3 కలర్స్ ఇచ్చారు దీంట్లో. వైట్ బేస్ అండి, బేస్ కలర్ ఈజ్ వైట్, బట్ వీళ్ళు చిన్న అన్ని లీవ్స్ మోటివ్ తీసుకున్నారు. అండ్ ఇది చాలా చూడడానికి కూడా చాలా కూల్గా మంచిగా అనిపించిందండి బెడ్షీట్. సో దీంట్లో కలర్స్ వచ్చేసి ఆనియన్ పింక్, లైట్ లావెండర్, బ్లూ, ఎల్లో, అలా 3-4 కలర్స్ తోటి దీన్ని వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఓవరాల్ అండి దీనికి బార్డర్స్, మధ్యలో సర్కిల్స్ అట్లాంటివి ఏం లేవు. ఏది ఇప్పటివరకు చూపించిన ఏ బెడ్షీట్లో కూడా లేవు. ఓవరాల్ ఒకటే ఇది డిజైన్ రన్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ అగైన్ దీని థ్రెడ్ కౌంట్ వచ్చేసి 230 థ్రెడ్ కౌంట్. ఓకే, అండ్ ఇది వచ్చేసి మళ్ళీ క్వీన్ సైజే నేను తీసుకున్నాను. అండ్ దీనికి కూడా చూడండి సేమ్ అంటే ఎలా ఇదైతే ఉన్నాయో సేమ్ అవే రన్ అవుతుంది. అగైన్ దిస్ ఇస్ క్విల్టెడ్, దీనికి రఫల్స్ లేవు, ఇది క్విల్టెడ్ ఉంది. వెనకాల కూడా చూడండి జిప్ తోటి ఉంది. సో అండ్ చిన్ని కుషన్స్ వచ్చేసాయి. ఓకే, కుషన్స్ కూడా చూడండి ముందర క్విల్టెడ్ ఉన్నాయి, మీకు కనిపిస్తుందా? సో క్విల్టెడ్ కుషన్స్ వచ్చేసాయి. సో 5 పీస్ బెడ్షీట్ కాన్సెప్ట్ అనేది నాకైతే చాలా నచ్చిందండి. దేనికి అదే సెట్ లాగా ఇంకా మనం వెతుక్కునే పని లేదు కదా. అండ్ పెట్టినా కానీ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అన్ని కూల్ కలర్స్ అట్ వెరీ రీజనబుల్ ప్రైస్. సో నేను ఇంకా నా లాస్ట్ పీస్ ఒకటి చూపించేస్తాను, పదండి. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో ఈ బెడ్షీట్ వచ్చేసి ఇది కూడా అగైన్ ఫ్లోరల్ ప్రింట్, త్రూ అవుట్ ఒకటే ప్రింట్ ఉంది. చూడండి మొత్తం అంత పై నుండి కింది వరకు ఇదే. కొంచెం ఆరెంజిష్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్లో కూడా 2 షేడ్స్, మెహందీ గ్రీన్ అండ్ సీ గ్రీన్ లాగా 2 షేడ్స్లో వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ నేను ఇప్పటివరకు చూపించిన బెడ్షీట్స్ అన్నింటిలో థ్రెడ్ కౌంట్ చాలా తక్కువ ఉందంటే ఇదే అండి. సో ఇట్ ఈస్ లైక్ అంత బరువుగా స్టిఫ్గా లేదు, కొంచెం కొంచెం సాఫ్ట్గా అలా ఉంది. సో ఇది చూడండి, ఇది కూడా అగైన్ వెరీ వెరీ సమ్మరీ కలర్. అండ్ ఈ ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగుంది. మనం వేసిన తర్వాత వీటి లుక్ చాలా బాగుంటుందండి. ఓకే, సేమ్ క్విల్టెడ్ పిల్లో కవర్ అండ్ 2 పిల్లో కవర్స్ అండ్ 2 స్మాల్ కుషన్స్. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్సో క్విల్టెడ్. ఇవి కూడా క్విల్టెడ్ కాబట్టి దాని ఒక బ్యూటీనే వేరే ఉంటుందండి ఎంతన్నా. ఓకే, సో ఈరోజు నా వీడియోలో మీకు ఏ ఒక్క బెడ్షీట్ నచ్చినా కానీ తప్పకుండా షాప్ చేయండి భయం లేకుండా. అండ్ ఇవన్నిటికి నేను లింక్స్ ఇచ్చేస్తాను కింద, తప్పకుండా షాప్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Until we meet next time, keep smiling, keep shopping. Bye bye.